అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన మేరకు పాలస్తీనియన్లను గాజా నుంచి వేరే ప్రాంతాలకు పంపడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈజిప్ట్ తెర వెనుక దౌత్యపరంగా ప్రయత్నం ప్రారంభించినట్టు తెలుస్తోంది. సుమారు 50 ఏళ్ల పాటు ఇజ్రాయెల్తో ఉన్న తమ శాంతి ఒప్పందం ప్రమాదంలో పడుతుందని ఈజిప్ట్ హెచ్చరించిందని సమాచారం. గాజాలోని పాలస్తీనా వాసులను వేరే ప్రాంతాలకు తరలించడం వల్ల పశ్చిమాసియా అస్థిరంగా మారుతుందని ఈజిప్ట్ పేర్కొన్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. పాలస్తీనియన్ల తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ ఐరోపా మిత్రదేశాలకు ఈజిప్ట్ సందేశాన్ని పంపినట్టు తెలిపారు. గాజాలో నిరాశ్రయాలుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించారు. గాజాను ఇజ్రాయెల్ తమకు అప్పగిస్తే పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం సైన్యాన్ని వినియోగించాల్సిన పనిలేదని చెప్పారు. ట్రంప్ ప్రతిపాదనను ఇప్పటికే పలు దేశాలు ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్ సంయుక్తంగా ప్రకటన చేశాయి.